హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా చేసుకునే 5 రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడైతే దసరా పండుగ వచ్చేసింది కదండి. జంతికలు, చెక్కలు, కజ్జికాయలు, రవ్వ లడ్డు మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఈ వంటలు అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. రుచి అయితే సూపర్గా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఒక్కసారి రుచి చూస్తే చాలా ఈజీగా చేసుకుంటారండి, అంత కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఉండే రవ్వ లడ్డును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. నేను 2 కప్పుల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. 2 కప్పులు తీసుకోవాలి. ఏ కప్పుతో అయినా మీరు కరెక్ట్గా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే కప్పుతో మనం ముందుగా అయితే నేను 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు, మరి వేడిగా ఉండొద్దు, మరి చల్లగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. ముందుగా 1 కప్పు వేసుకొని మరొక కప్పు తీసుకొని దాంట్లో నుంచి సగం వేసుకొని సగం పక్కకు పెట్టుకున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పాలు మొత్తం రవ్వను పీల్చుకున్నాయి కాబట్టి మిగతా 1/2 కప్పు కూడా పాలు దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు ఇంకా రవ్వను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఇది రవ్వ ఇంకా పాలు కూడా బాగా పీల్చుకొని మిశ్రమం కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పాలు మొత్తం రవ్వను బాగా పీల్చుకొని గట్టిగా అయిపోయిందండి మిశ్రమం అనేది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలనైనా లేదంటే నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా ఉండాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చైతే కూడా సరిగా రావండి లడ్డూలు అనేవి. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా నెయ్యిని ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని ఇలా పెంకకు అప్లై చేసుకోవాలండి. ఇలా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వేడిగా ఉంటే ఇలా ప్యాన్కి అతుకున్నట్టయితే మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి వేసేటప్పుడు. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత చూడండి, ఇలా కాస్త పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా ఇలా కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంటను. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు అయితే. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇలా ప్యాన్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఒక గరిటెడు ఇలా పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా రాకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త లావుగున్నా పర్వాలేదు, కానీ మరీ పల్చగా చేసుకోవద్దండి. చూడండి, ఇలా మంచిగా పైన మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంచుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఇలా కాస్త ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్తో మనము ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి. ఇలా బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి.
రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులో మంచిగా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 నేను అన్నీ చేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా తుంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేదంటే లడ్డూలు అనేవి సరిగా రావు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి. ఇలా నేను అన్ని ముక్కలుగా తుంచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ కాస్త లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుందండి టెక్స్చర్ అనేది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో బాదం పలుకులు ఇంకా జీడిపప్పు పలుకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా కొబ్బరి వేసుకోవాలండి. నేను ఒక ఎండు కొబ్బరిని తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. ఇక నేను షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1.5 కప్పు దాకా వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. మరీ స్వీట్గా ఉండకుండా మరీ తక్కువగా ఉండకుండా మీడియంగా ఉంటుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులైనా వేసుకోవచ్చండి. కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ముందుగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ నేను పిస్తా పలుకులు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తినేటప్పుడు ఆ పలుకులు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అనేవి. చూడండి, ఇప్పుడు లడ్డూల్లా చుట్టుకోవాలండి. ఇలా 1 by 1 లడ్డూలు చుట్టుకోవాలండి. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా పాలు ఏమీ వేసే అవసరం లేదండి. నీళ్ళు కూడా వేసే అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు దాంట్లో షుగర్ పౌడర్ కరిగి లడ్డూలు అనేవి మంచిగా బైండ్ అయ్యి ఇలా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇదే విధంగా 1 by 1 అన్ని లడ్డూలను చుట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ అండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఒకే పిండితో జంతికలు ఇంకా రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు గ్లాస్ దేంతోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్తో అయినా 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చండి. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండి వేసుకున్నానండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో నేను ఆ పిండిని పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, ఆ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి. మురుకులు అనేవి మనకు చాలా గుల్లగా వస్తాయండి. ఇలా పిండిని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 పిండిలను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పిండి తీసుకోవాలండి మిక్సీ జార్లో. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల రిబ్బన్ పకోడీ వేసినప్పుడు ఈ వాము దాంట్లో
వెళ్ళి మనకు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి, కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇలా మనం వామును గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వాము కూడా మంచిగా గ్రైండ్ అయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా పెట్టుకున్న పిండిలో వేసుకోవాలండి. చాలా చాలా గుల్లగా వస్తాయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చండి, వెన్న అయినా వేసుకోవచ్చు. దీంట్లో నేనైతే ఇక్కడ వేడి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద 1 గ్లాసు వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వేడి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరి పిండిని పల్చగా చేసుకుంటే మురుకులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు తక్కువ అయితే వాటర్ని మళ్ళీ నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ముందుగా అయితే నేను రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ప్రతిసారి పిండి మనం జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద నేను ముందుగానే ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. రిబ్బన్ పకోడీని మనము ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత పైన నురగలు తగ్గి మంచిగా ఒక క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను రిబ్బన్ పకోడీ వేసుకున్నాను కదండి, నేను ఇక్కడ మురుకులు కూడా వేసి చూపిస్తాను ఇదే పిండితో. ఇదే విధంగా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ప్లేట్కి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలా హోల్ ఉన్న బిల్లని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇలా ముందు ప్లేట్లో ఇలా మురుకులు వేసుకోవాలండి, చుట్టలు వేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 దాకా వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈజీగా తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా 1 బై 1 ఆయిల్లో వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా రిబ్బన్ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత గుల్లగా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఇక్కడ నేను మురుకులు కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి 2 కూడా. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైం స్నాక్గా పిల్లలు సాయంత్రం రాగానే ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. 1, 2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయండి. 2 కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. తుంచి కూడా చూపిస్తాను చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇలా టేస్టీగా చేస్తే అలా ప్లేట్ ఖాళీ చేసిస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా ఉంటాయండి. క్రిస్పీగా గుల్లగా ఉండే కరకరలాడే ఈ మురుకుల్లో ఇంకా రిబ్బన్ పకోడీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి, చాలా గుల్లగా వచ్చినాయండి.
ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే కజ్జికాయలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. పిండిని మనం ఇలా జల్లించి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా పిండి జల్లించిన తర్వాత వేస్ట్ ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ చిన్న పోపు ప్యాన్ తీసుకొని దాంట్లో 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి. నెయ్యిని మనం ఇలా వేడి చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, వేడి ఆయిల్. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా వస్తాయండి కజ్జికాయలు అయితే. ఇలా బాగా కరిగించుకొని కాస్త వేడిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం జల్లించిన పిండిలో ఈ నెయ్యిని వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని చేత్తో బాగా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ నెయ్యి మొత్తము పిండిని బాగా పట్టించాలి. అప్పుడే మనకు కజ్జికాయలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే పిండి మనకు ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. పిండి బాగా బైండ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని హార్డ్గా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దు, మరి ఇంకా టైట్ కూడా చేయొద్దండి. సాఫ్ట్గా, సెమీ సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పడవండి దీనికి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి తీసుకున్న కప్పుతో అయితే మనకు 1/2 కప్పు దాకా అవుతుందండి కొబ్బరి. ఇది నేను మెజరింగ్ కప్లో ఉండే కప్పుతో 1/2 కప్పుతో తీసుకున్నానండి. అందుకే ఫుల్గా ఉంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల కాజు పలుకులు ఇలా సన్నగా కట్ చేసుకొని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతుందండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనము ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 దాకా. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోని వేసుకోవాలండి, పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది 1/2 కప్పు తీసుకోవాలండి. తీసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిందండి. ఇలా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, దాంట్లో వేసుకోవాలి ఈ రవ్వను కూడా. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు టిప్స్ ఫాలో చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఈ రవ్వను, కొబ్బరిని, డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి తీసుకున్నానండి. మీరు సన్నగా తురిమి అయినా తీసుకోవచ్చండి. బెల్లం అయితే షుగర్ తీసుకోవాలంటే 3/4 కప్పు కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి బెల్లం పౌడర్తో చేస్తున్నానండి. 1 కప్పు దాకా తీసుకున్న తర్వాత ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు దీంట్లో చిన్న బాల్ లాగా పిండి ముద్ద తీసుకోవాలండి. మిగతా పిండిని ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పూరిలా తాల్చుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో మనం తాల్చుకోవాలి. పొడి పిండి వేసే అవసరం లేదండి, ఎందుకంటే మనకు పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి కింద అతుక్కోదు. ఇలా బాగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కజ్జికాయ చేసిన సైజు చిన్నగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. కాస్త సైడ్కు ఇలా వేసుకొని మనకు ఎడ్జెస్కి రాకుండా చూసుకోవాలండి. మూలలకి ఇలా రావద్దు. స్టఫ్ చేసేటప్పుడు మనకు సరిగా క్లోజ్ కాదు. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ని మనం ఇలా వాటర్తో తడుపుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వైపు నుంచి లేపి ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మంచిగా క్లోజ్ చేయాలండి, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా మనం వేలుతో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఫోక్తో డిజైన్ ఇవ్వాలండి. ఇలా మీకు ఒకవేళ కజ్జికాయ స్టాండ్ ఉంటే దాంతో ఈజీగా చేసుకోవచ్చండి. నేను లేని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి. ఇలా డిజైన్ వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే మనకు. ఇప్పుడు ఇలా డిజైన్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్పూన్తో డిజైన్ ఇచ్చినా కూడా ఇదే విధంగా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం దీనిపైన లేయర్ ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి పైన. ఇక నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు మనం స్టఫ్ని వేసుకోవాలండి. మధ్యలో అంటే మధ్యలో కాదు, కాస్త కిందికి వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా స్టఫ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఇలా వాటర్ అప్లై చేసుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే మంచిగా క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఇలా లైట్ మనం పైనుంచి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోక్తో డిజైన్ ఇవ్వాలండి. ఇలా డిజైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు కజ్జికాయల స్పూన్ కూడా ఉందండి. స్పూన్తో కూడా మనం ఇలా సేమ్ మోల్స్లో ఎలా చేస్తే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. కజ్జికాయల స్టాండ్లో ఎలా చేస్తే అలా వస్తుంది. ఇలా స్పూన్తో కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లో తీసుకొని ఇలా క్లాత్ వేసుకోవాలండి. పైన లేయర్ ఆరదు ఇలా వేసుకుంటే మనము. ఇక్కడ నాకు అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత నాకు స్టఫ్ మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. పిండికి దానికి రెండుకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేయొద్దండి, మీడియంగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కజ్జికాయలను వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన ఉన్న లేయర్స్ పైన బబుల్స్ అనేవి రావు. చక్కగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాస్త మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన కాస్త కలర్ వస్తుందండి. దీనికి మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. అన్నీ ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా నోట్లో నీరూరుతాయండి. హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా హెల్తీగా ఇలా మీ ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి ఇలా పండుగకు చేసి పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి. పైన లేయర్ ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల హెల్దీగా మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 1కి 4 తినేస్తారండి, అంత కమ్మగా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మన 5th రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే సింపుల్ చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇక్కడ నేను అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు బొంబాయి రవ్వ కొలుచుకొని ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో 1.25 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే 1 కప్పు తీసుకున్న దాంట్లో మళ్ళీ 3/4 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక నేనైతే కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పసుపు 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి చెక్కలకైతే ఇలా పసుపు వేసుకోవడం వల్ల. చెక్కలు అనేవి మనకు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వులు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు అనేవి చాలా గుల్లగా రావడానికి దీంట్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చెక్కలు తినేటప్పుడు మధ్యలో పలుకులు వస్తే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకున్నానండి. నేను ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు వేసుకోలేదు, మీరు కావాలంటే నానబెట్టిందైనా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వాష్ చేసుకున్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం కొలిచి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు మనము స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిశ్రమం అనేది మనకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీన్ని 1/4 కప్పు దాకా మనము బియ్యం పిండి వేసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో మనము సన్నగా తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే కరివేపాకుని వాటర్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని ఈ రవ్వను కూడా మనం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు చెక్కలు అనేవి అంత గుల్లగా వస్తాయండి. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా సాఫ్ట్ పిండి అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఎప్పుడు మనం బియ్యంతో చేసిన చెక్కలు కాకుండా అప్పుడప్పుడు ఇలా రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటాయండి. చాలా గుల్లగా కరకరలాడుతూ సూపర్గా వస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగా వస్తాయండి చెక్కలు అనేవి. చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. మనకు దీంట్లో ఏమీ వాటర్ వేసే అవసరం లేదండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే చేతిని తడి చేసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి, అదే సరిపోతుంది. మిగతా వాటర్ ఏమీ వేసే అవసరం ఉండదండి. ఇక నేను ఒక స్పూన్తో తీసుకుంటున్నాను, అన్నీ ఈక్వల్గా వస్తాయి కాబట్టి చెక్కలు. ఇలా స్పూన్తో తీసుకొని రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ముందైతే బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా మనం ఏదైనా స్పూన్తో దేంతో అయినా తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇక నేను మీకు అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దానికి కూడా కవర్ ఇలా పెట్టుకొని మనం ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే మనకు చెక్కలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకు గిన్నె కూడా అతుకోవు, ఎందుకంటే ఆ కవర్ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చెక్కలు అనేవి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే ఒకటేసారి మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 చెక్కల్ని వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ప్యాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే మనము ఇలా స్పూన్తో మిక్స్ చేయొద్దండి. కాస్త సెట్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి ఈ చెక్కలు అనేవి అయితే. ఇప్పుడు ఇలా జాలిగడ్డలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 by 1 మనకు ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బొంబాయి రవ్వతో మీకు చెక్కలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూస్తే పిల్లలు పెద్దలు కూడా 1-2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సూపర్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.